నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. చాలా రోజులు అయిపోయింది మన వీడియో అప్లోడ్ చేసి. సో రేపటి నుంచి అయితే మనకి డైలీ వీడియోస్ అయితే వస్తాయండి. సో మన వాళ్ళకి ఏ ట్రేడ్స్ ఇచ్చాం ఏంటి అనే దాని గురించి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మాట్లాడుకోవచ్చు రేపటి నుంచి. సో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ నుంచి మనకి ట్రేడ్స్ ఏం దొరకలేదు, ఒకే ఒక ట్రేడ్ దొరికింది. సో ఈ ట్రేడ్లో 50 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది. ఎప్పుడైతే చాలా క్లియర్గా చెప్పాను మన వాళ్ళకి, ఈ లో బ్రేక్ అవునంత వరకు, ఈ హై బ్రేక్ అవునంత వరకు ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు అని చెప్పాం. సో హై బ్రేక్ అయింది, ఒక 100 పాయింట్స్ మూవ్ జరిగింది, మనకు సంబంధం లేని మూవ్ ఇది. సో మనకి ఎటువంటి ట్రేడ్ దొరకలేదు. దీని తర్వాత చాలా క్లియర్గా చెప్పాం, మార్కెట్ ఎక్కడికి వస్తే ఇక్కడి నుంచి అప్ సైడ్ ట్రేడ్ చేయండి అని చెప్పి. ఇక్కడికి రాకముందే మళ్ళీ మనకి ఒక జోన్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడి నుంచి డౌన్ సైడ్ స్కాల్పింగ్ చేసుకోండి, 30 పాయింట్స్ స్కాల్పింగ్ చేసుకోండి, దీని తర్వాత ఎక్కడి నుంచి బై చేయండి అని చెప్పాం. సో ఇక్కడ స్కాల్పింగ్ అండ్ ఇక్కడ మనకి 50 పాయింట్స్ ప్లస్ అయితే వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి డౌన్ సైడ్ ప్రొవైడ్ చేసాం. ప్రజెంట్ ఇప్పుడు అది 70 పాయింట్స్ ప్లస్ అయితే ఉంది. సో ఇచ్చానో లేదో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ప్యూర్ డౌన్ సైడ్, మన వ్యూ అంతా డౌన్ సైడే. చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి డౌన్ సైడ్ అనుకున్నాం, మార్కెట్ రాలేదు. దాని తర్వాత మార్కెట్ ఇలా ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో చాలా క్లియర్గా ఏది ట్రిగర్ అయితే తీసుకోండి అని చెప్పాం. సో మనకి పుట్ సైడ్ ట్రిగర్ అయింది. పుట్ సైడ్ ట్రిగర్ అయిన తర్వాత మన వాళ్ళకి 50 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో ఈ 50 పాయింట్స్ ఇచ్చిన తర్వాత చూడండి, 50 పాయింట్స్ ఇచ్చిన తర్వాత చాలా క్లియర్గా ఏం చెప్పాం, రీఎంటర్ అవ్వాలనుకుంటే ఈ లో బ్రేక్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పాం. బట్ మార్కెట్ అనేది లో బ్రేక్ అవ్వకుండా ఏం చేసిందంటే హైని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం చెప్పాం, ఈ కిందకు వస్తే ఎక్కడి నుంచి అప్ సైడ్ ట్రేడ్ చేయండి అని చెప్పాం. దీని తర్వాత ఇక్కడి నుంచి ఒక రిస్కీ ట్రేడ్ పంపించాం. సో ఇది ట్రిగర్ కాలేదు. ఏదైతే మనం కింద నుంచి అప్ సైడ్ ట్రేడ్ చేయండి అన్నామో దానికి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 141 ఎంట్రీ, 108 టార్గెట్. సో ఎప్పుడైతే ఈ ఫామ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకొక జోన్ అయితే పైన ఫామ్ అయిపోయింది. సో నేనేం చెప్పానంటే, ఎక్కడి నుంచి మార్కెట్ ఏం చెప్తుంది, ఎంతవరకు వచ్చి ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే డౌన్ సైడ్ వస్తుంది, లేదు అంటే ఇక్కడి నుంచే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఇక్కడికి వచ్చేంత వరకు చూడండి, ఇక్కడి నుంచి పుట్ సైడ్ ట్రెండ్ లైన్, మనకి ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయితే వెళ్ళిపోతుంది, లేదంటే ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్కి వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ప్రీమియం ఇక్కడ కాల్ సైడ్ ఎక్కడ దొరుకుద్ది, ఇది తీసుకోండి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అని చెప్పాం చాలా క్లియర్గా. దీని తర్వాత ఏం చేసింది, మార్కెట్ వెళ్ళింది ఫస్ట్ టార్గెట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయిందో, ఓకే మన టార్గెట్ 30 పాయింట్స్ టచ్ అయిందో, మనకు వచ్చి ఇక్కడ 141 టచ్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకి 50 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి 50 పాయింట్స్, 60 పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, స్టక్ అయిపోయింది. సో చాలా క్లియర్గా 77,400 కాల్ అండ్ 77,700 పుట్ రెండు పంపించి చూడండి ఏం చెప్పాము, ఏది ట్రిగర్ అయినా సరే తీసుకోండి, 30 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ స్కాల్పింగ్ చేసుకున్నా తీసుకోవచ్చు. ఓకే, ఏది ట్రిగర్ అయినా తీసుకోండి, 30 పాయింట్స్ అనేది ఫస్ట్ టార్గెట్ అని చాలా క్లియర్గా చెప్పాం. ట్రిగర్ అయ్యింది పుట్ సైడ్, ఫస్ట్ టార్గెట్ 30 పాయింట్స్ వచ్చింది, నెక్స్ట్ సెకండ్ టార్గెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అనేది మార్కెట్ ఎక్కడ ఉంది, మనకి చూడండి 70 పాయింట్స్ ఇచ్చి, ఓకే 70 పాయింట్స్ ఇచ్చింది. దీని తర్వాత మార్కెట్ అయితే డ్రాప్ అయింది. సో ఆల్రెడీ మార్కెట్ 3 దాడేసింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేసి ఉంటారు. సో ఈరోజు మనం ఇచ్చిన ట్రేడ్స్ ఇవి. ఓకే, సో డైలీ మనం అయితే పంపిస్తున్నాం, మన వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. సో మీలో కూడా ఎవరైనా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.